వెల్కమ్ టు సత్య న్యూస్. మనం ఇప్పుడు నల్గొండ పట్టణంలోని రాకిల్స్ కాలనీలో ఉన్నాము. ఇక్కడైతే మనం చూస్తున్నట్టయితే దేవి నవరాత్రి ఉత్సవాలు కూడా ఘనంగా నిర్వహిస్తారు. మరి అమ్మవారిని కూడా ప్రతిష్ఠించుకొని ఈ నవరాత్రి ఉత్సవాలు వాళ్ళు చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోవడమే కాకుండా మొదటి రోజైనటువంటి ఎంగిల్పూ బతుకమ్మను కూడా ఈరోజు ప్రారంభించారు. సో ఇక్కడ కమిటీ సభ్యులు ఉన్నారు. మరి అసలు ఫెస్టివల్ని ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు, మహిళలకి వారి నుంచి ఎలాంటి సపోర్ట్ ఉందో వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే, వెల్కమ్ టు సత్య న్యూస్. మీ అందరికీ ముందుగా ఎంగిల్పూ బతుకమ్మ శుభాకాంక్షలు. సో మీ అరేంజ్మెంట్స్ చూస్తున్నట్టయితే నిజంగా ఇక్కడ ఏదో పండగ వాతావరణం, స్పెషల్గా మన ఇంట్లో ఫంక్షన్ చేసుకున్న మాదిరిగా ఉంది. సో ఈ కాలనీ విశిష్టత ఎలా ఉంటుంది, ప్రతి సంవత్సరం ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? జనరల్గా మేము ఇప్పుడు చాలా ప్రోగ్రామ్స్ చేసి వస్తున్నాము, ఎక్కడ చూసినా లేడీస్ మాత్రమే ఉన్నారు. కానీ ఇక్కడ చూసినట్టయితే మేము వచ్చేటప్పటికి మీరు కూడా చాలా హ్యాపీగా పార్టిసిపేట్ చేస్తూ వేస్తున్నారు. చాలా హ్యాపీగా ఉంది ఆ సీన్ చూస్తే మాత్రం. సో ఇలాగే కోఆపరేషన్ ఉంటుందా? ఎవ్రీ ఇయర్ మీరు దీన్ని సెలబ్రేట్ చేసుకుంటారా? మొత్తం ఒకసారి మాకు వివరించండి. ఈరోజు ఎంగిలిపూ బతుకమ్మ నిర్వహించుకోవడానికి మా రాకిల్స్ కాలనీలో కాలనీవాసులందరూ, కాలనీ మహిళలు ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమం నిర్వహించుకోవడానికి పెద్ద ఎత్తున వారు పాల్గొనడం జరిగింది. అలాగనే మా కాలనీలో గత 18 ఏళ్ళ నుండి కూడా రాకిల్స్ కాలనీలో ఇలాగనే మేము ఉత్సవాలను చాలా ఘనంగా జరుపుకుంటాం. ఇంత ఉత్సవాలను ఘనంగా జరుపుకోవడానికి మా కాలనీ మహిళలు చాలా ముందుంటారు. అలా కావాల్సిన అరేంజ్మెంట్ కూడా మేము కమిటీ నుండి చాలా చక్కగా వాళ్ళకి ఎలాంటి ఏర్పాట్లు కావాలి, మహిళలకు ఎలాంటి కావాలో అలాంటి మేము ఏర్పాటు చేస్తాము. దాన్ని విజయవంతం చేయడానికి మా కాలనీ మహిళలు కూడా ముందుకు వస్తుంటారు. ఈ ఎంగిలిపూ బతుకమ్మతో పాటు రేపు అమ్మవారిని కూడా అమ్మవారిని ప్రాణప్రతిష్ఠ నిర్వహించుకొని అమ్మవారి పూజలు కూడా ఇంతే భక్తి శ్రద్ధలతోటి నిర్వహించుకుంటున్నాం. ప్రతి సంవత్సరం కూడా అలాగే నిర్వహించుకుంటూ ఈ 9 రోజులు కూడా మా దగ్గర ఒక కార్యక్రమం తీసుకొని అమ్మవారి గెటప్లతోటి, అమ్మవారి అవతారాలతోటి, అమ్మవారి నృత్య నాట్యాలు కూడా మేము ప్రదర్శిస్తున్నామని ఈ విధంగా మీకు తెలియజేస్తున్నాము. ఇలాగనే ఇంకా మా రాకిల్స్ కాలనీ అభివృద్ధి చెందాలని, ఇలాగనే ఇంకా ముందుకు పోవాలని, ఆ అమ్మవారి ఆశీస్సులు కూడా ఉండాలని మా అందరికీ ఈ యొక్క ఎంగిల్పూ బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మీ సత్య న్యూస్ వారికి కూడా మేము తెలియజేస్తున్నాము. రోడ్ నెంబర్ 6లో మేము ఇంత ఘన విజయం చేసుకోవడానికి కారకులైన మా రాకిల్స్ కాలనీ సభ్యులు అందరూ కూడా పేరున వారందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మేడం, వెల్కమ్ టు సత్య న్యూస్. మీకు కూడా ఎంగిల్పూ బతుకమ్మ శుభాకాంక్షలు. అసలు మీరంతా ఎలా రెడీ అయ్యారంటే అమ్మవారిని నిజంగా మీలో చూసినట్టుగా ఉంది. అంత అద్భుతంగా రెడీ అయ్యారు. మీరు రెడీ అవ్వడమే కాదు, అట్ ద సేమ్ టైం బతుకమ్మల్ని కూడా అలాగే రెడీ చేశారు. సో మరి బతుకమ్మ నవరాత్రుల్లో అలాగే కాకుండా మన ఎంగిలి పువ్వు దగ్గర నుంచి మనం సద్దుల బతుకమ్మ వరకు ప్రతి ఒక్క బతుకమ్మ విశిష్టతను వివరించండి. ముందుగా సత్య న్యూస్ ఛానల్ వారికి మా రాకిల్స్ కాలనీ రోడ్ నెంబర్ 6 తరపు నుంచి సోదరిమణుల తరపు నుంచి కూడా మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. రాకిల్స్ కాలనీ రోడ్ నెంబర్ 6 అంటే నల్గొండలో ఒక పేరు వచ్చినది. ఇక్కడ చూస్తేనే డెకరేషన్ చూస్తేనే మీకు అంతా అర్థమైపోతుంది. ఇక్కడ ఒక కమిటీ, ఒక యూనిట్గా అందరూ కూడా కలిసికట్టుగా ఉంటారు. అది మెయిన్ ఇంపార్టెంట్. గట్టిగా చెప్పాలంటే సత్య న్యూస్ వాళ్ళు ఇదివరకు కూడా ఇక్కడ వచ్చినప్పుడు కూడా ఇదే ఘనంగా కూడా మేము జరుపుకోవడం జరిగింది. రాకిల్స్ కాలనీ రోడ్ నెంబర్ 6లో ఇక్కడ అన్నదమ్ముల లెక్క కూడా అంత ఒక యూనిట్గా ఉండటము, కమిటీ నెంబర్లు చాలా కూడా ముందుండి కూడా మహిళలకు ఏ సౌకర్యం కావాలంటే మేము ఏదైతే చేస్తామంటారో వాళ్ళన్నీ కూడా ముందే అక్కడ అరేంజ్ చేయడం జరుగుతున్నది. ఇక్కడ చూసినప్పుడు మహిళలు అందరూ కూడా ఒకే యూనిట్గా కూడా ఉండడం జరుగుద్ది. అంటే సపోర్ట్ అంటే కమిటీ సభ్యులు ఎలా సపోర్ట్ చేస్తారు అంటే నవరాత్రుల్లో అమ్మవారికి చీరలు పెట్టడము, రోజుకు ఒక అవతారంలో ఉంటుంది కదా. సో అలాగే బతుకమ్మ కూడా రోజు ఒక ఎంగిల్ పువ్వు దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే ఆ విషయాలన్నీ చెప్పండి. ఓకే, ఫస్ట్ రోజు ఈరోజు ఎంగిలి పువ్వు బతుకమ్మ కానుంచి ఎంగిలి పువ్వు బతుకమ్మ అంటే రోజు ఒక అవతారంలో అమ్మవారికి కూడా కాళికామాత, సరస్వతీమాత, రుద్రమాత ఇలా కూడా 9 రోజులు 9 అవతారాలు కూడా అమ్మకు 9 రోజులు కూడా 9 నైవేద్యాలతో కూడా మేము ఇక్కడ అలంకరణ చేసుకుంటాము. అదేవిధంగా 9 రోజులు కూడా రోజొక బతుకమ్మ కూడా పేర్చుకోవడం జరుగుతుంది. ఎందుకంటే అమ్మవారు ప్రతిష్ట కాబట్టి రోజొక బతుకమ్మ కంపల్సరీ ఇక్కడ ఉండాలి. అదేవిధంగా కూడా రోజు కూడా ఎందుకంటే కూడా 9 రోజులు కూడా 12 గంటల దాకా ఇలానే ఆడుకోవడం జరుగుతుంది. రోజు ఒక అవతారము వచ్చినప్పుడు కూడా పిల్లలు కూడా
కళా నృత్యాలు కూడా చేసుకోవడం జరుగుతుంటుంది. కమిటీ వాళ్ళు కూడా ఏదైనా మాకు కూడా సపోర్ట్ ఇచ్చేది ఏంటంటే మాకు ఎంకరేజ్మెంట్ కూడా ఏదైనా ఆడుకోవాలన్నప్పుడు కూడా అమ్మవారికి సంబంధించిన నృత్య కళాశాలలు కూడా పిల్లలకు కూడా సరస్వతి వేషాలను కూడా అవి కూడా ఇక్కడ ఆహారం చేస్తారు. మేము కూడా చాలా కూడా యాక్టివ్ కూడా మేము కూడా పార్టిసిపేట్ చేస్తాము. మేడం అంటే నృత్యాలు అంటే ఎలా మన సంస్కృతి సాంప్రదాయాలలో బతుకమ్మ విశిష్టత అంటే మనకు దాని గురించిన ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి మీరు ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు? అంటే బతుకమ్మ విశిష్టతని మీరు మీ మాటల్లో ఎలా చెప్తారు? ఇప్పటి పిల్లలు చాలా ముందు ఉంటున్నారండి. ఎందుకంటే సెల్లులు వచ్చిన తర్వాత కూడా బతుకమ్మ సంబరాలు నవరాత్రులు అంటే నిన్నటి నుంచి హాలిడేస్ ఇచ్చినారు కాబట్టి వాళ్ళు కూడా ఇక్కడ మాకంటే ముందు కూడా అమ్మవారు ఎలానైతే అవతారంలో ఉన్నారో ఆ అవతారాన్ని కూడా వాళ్ళు వేషాలను వేసుకోవడానికి ముందుంటున్నారు. వాళ్ళు కూడా ఈ రోజులలో మేము చెప్పే కంటే ముందు సెల్లులు కొన్ని మంచివి కూడా తెలుసుకోవడం ఉంది కాబట్టి పేరెంట్స్ కంటే ముందు కూడా అమ్మాయిలు అయితే చాలా ముందుంటున్నారు చెప్పొచ్చు. ఒక విషయం కాదు, అన్నిట్లో కూడా ఇప్పుడు చూసినప్పుడు డాన్సులలో కానీ మహిళల రంగాల్లో కానీ అన్నింటిలో కూడా రిజర్వేషన్ అన్నప్పుడు కూడా తప్పకుండా ఇలాంటి సౌకర్యాలు అన్ని కలిగించాలి. ఎంగిలిపూ బతుకమ్మ విశిష్టతను అండ్ అలాగే రాకిల్స్ కాలనీలో జరిగే సెలబ్రేషన్స్ గురించి మరికొంతమంది మహిళా మనులను అడిగి తెలుసుకుందాం. మేడం, వెల్కమ్ టు సత్య న్యూస్. సో ఈ కాలనీలో చూసినట్టయితే డిఫరెంట్గా ఉంది. అంటే జనరల్గా టౌన్ మొత్తం చూసాము, ఇక్కడ స్పెషల్గా ఉంది. ఏంటి రీజన్? ఇక్కడ గత 2 సంవత్సరాల నుంచి అమ్మవారిని కూడా ఇక్కడ ప్రతిష్ఠించుకుంటున్నాము. ఇది 2వ సంవత్సరము. లాస్ట్ ఇయర్ కూడా ఇంత ఘనంగానే జరుపుకున్నాము. ఈరోజు ఎంగిలిపూ బతుకమ్మ. ఈ రోజు నుంచి 9 రోజులు సద్దుల బతుకమ్మ వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటాము. ప్రతిరోజు ఎవరో ఒకరు బతుకమ్మను తయారు చేసుకొని తీసుకొని వచ్చి కంపల్సరీ ఇక్కడ పూజలు చేసిన అనంతరము మళ్ళీ కాసేపు బతుకమ్మ ఆడుకొని మహిళలందరము ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటాం. లాస్ట్ ఇయర్ కూడా చాలా ఘనంగా జరుపుకున్నాము. మీరు మా బతుకమ్మ చేసుకొచ్చాము. ఎన్ని బతుకమ్మలు చేశారు? ఎవరు చేశారు? నేనే. నువ్వే చేసినావా? అమ్మా, వెరీ గుడ్. పాటలు ఏమైనా పాడతావా బతుకమ్మ? వచ్చా? నువ్వు మాట్లాడు. స్మైలీ. బతుకమ్మని చేసుకొచ్చారా? ఎవరు తయారు చేసారు? నువ్వేనా? నువ్వే రెడీ చేసినావా? కొంచెం. ఎవరు చేసిరు బతుకమ్మని? నేనే. నువ్వే చేసినావా? మమ్మీ వాళ్ళు వచ్చిరా? రాలేదా? ఓహో, వెరీ గుడ్. రాకిల్స్ కాలనీ వాళ్ళకు బతుకమ్మ శుభాకాంక్షలు. మేము బతుకమ్మలో పాల్గొనడానికి చాలా సంతోషంగా ఉన్నది. పడమటి నుండొచ్చే ఉయ్యాలో పాలవాన గురిసె ఉయ్యాలో, పడమటి నుండొచ్చే ఉయ్యాలో పాలవాన గురిసె ఉయ్యాలో, ఉత్తరం నుండొచ్చే ఉయ్యాలో ఉరిమివాన గురిసె ఉయ్యాలో, ఉత్తరం నుండొచ్చే ఉయ్యాలో ఉరిమివాన గురిసె ఉయ్యాలో, దక్షిణం నుండొచ్చే ఉయ్యాలో దండివాన గురిసె ఉయ్యాలో, దక్షిణం నుండొచ్చే ఉయ్యాలో దండివాన గురిసె ఉయ్యాలో, చాటంత మొగలాయ ఉయ్యాలో కట్టదెగి పాయ ఉయ్యాలో, చాటంత మొగలాయ ఉయ్యాలో కట్టదెగి పాయ ఉయ్యాలో, మోటంత మొగలాయ ఉయ్యాలో తెప్పదెగి. చేసినాం. ఎలా అనిపించింది మీకు ఇక్కడ బతుకమ్మ? మాకు చాలా సంతోషంగా అనిపించింది. అంటే ప్రతి ఇయర్ చేస్తుంటారు ఇక్కడ, పార్టిసిపేట్ చేస్తావాను? చేస్తా. తీసుకొచ్చారా బతుకమ్మని? ఎవరెవరు వచ్చారు నీతో పాటు? తినొచ్చింది. పేరెంట్స్, ఫ్రెండ్, నేను ఇద్దరం వచ్చినాం.
బతుకమ్మ శుభాకాంక్షలు రాకిల్స్ కాలనీ. మేము ఇక్కడ గేమ్స్ ఏమైనా ఆడిపిస్తారా మీకు? ఆడిపిస్తారు. పార్టిసిపేట్ చేసావా నువ్వు? చేస్తాం. హాలిడేస్ వచ్చినాయా? వచ్చినాయి. నడిపి కొడుకునిస్తే ఉయ్యాలో నడకకే బరులేరు ఉయ్యాలో, నడిపి కొడుకునిస్తే ఉయ్యాలో నడకకే బరులేరు ఉయ్యాలో, చిన్న కొడుకునైనా ఉయ్యాలో ఇస్తావా ఓ రాజా ఉయ్యాలో, చిన్న కొడుకునైనా ఉయ్యాలో పెద్ద కోడల్ని ఉయ్యాలో ఇస్తావా ఓ రాజా ఉయ్యాలో, పెద్ద కోడల్నిస్తే ఉయ్యాలో పేరుకు ఎవ్వరు ఉయ్యాలో, పెద్ద కోడల్నిస్తే ఉయ్యాలో పేరుకు ఎవ్వరు ఉయ్యాలో, నీ నడిపి కోడల్ని ఉయ్యాలో ఇస్తావా ఓ రాజా ఉయ్యాలో, నీ నడిపి కోడల్ని ఉయ్యాలో ఇస్తావా ఓ రాజా ఉయ్యాలో, నడిపి కోడల్నిస్తే ఉయ్యాలో నడకకెవ్వరు లేరు ఉయ్యాలో, నడిపి కోడల్నిస్తే ఉయ్యాలో నడకకెవ్వరు లేరు ఉయ్యాలో, నీ చిన్న కోడల్ని ఉయ్యాలో ఇస్తావా ఓ రాజా ఉయ్యాలో, నీ చిన్న కోడల్ని ఉయ్యాలో ఇస్తావా ఓ రాజా ఉయ్యాలో, చిన్న కోడళ్ళైతే ఉయ్యాలో ఇస్తానని చెప్పే ఉయ్యాలో, చిన్న కోడళ్ళైతే ఉయ్యాలో ఇస్తానని ఎంగిలి పూల బతుకమ్మను సంబరాలు ఎలా జరుగుతున్నాయి అనేది కొందరు మహిళలు మనతో పాటు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. వెల్కమ్ టు సత్య న్యూస్ మేడం. ముందుగా ఎంగిలి పూల బతుకమ్మ శుభాకాంక్షలు. చెప్పండి, మీ కాలనీలో ఎలా జరుపుకుంటున్నారు? ఎన్ని రకాల పూలతో పూజించారు బతుకమ్మని? మేము ఎవ్రీ ఇయర్ మా కాలనీలో చాలా బాగా జరుపుకుంటాము. అందరూ మహిళలను చాలా బాగా కమిటీ సభ్యులందరూ మమ్మల్ని లేడీస్ని చాలా ఎంకరేజ్ చేస్తుంటారు, చాలా ప్రోత్సహిస్తుంటారు. మేము చాలా ఎంజాయ్ చేస్తుంటాము. పిల్లలకు కానీ పెద్దలకు కానీ అందరినీ ఎంకరేజ్ చేసి చాలా చక్కగా జరుపుకుంటాము. ఈ ఎంగిలి పూల బతుకమ్మ మాత్రమే కాదు, ఈ ఒక్కరోజు ఈ ఎంజాయ్మెంట్ అనేమి ఉండదు. ఈ నవరాత్రులు మొత్తము కూడా అందరినీ ఇదే విధంగా మంచిగా ఎంకరేజ్ చేస్తూ జరుపుకుంటాము. అందరూ చాలా ఎంజాయ్ చేస్తారు. ప్రతిరోజు ఒక్కొక్క ప్రోగ్రాం కూడా నిర్వహిస్తారు. బతుకమ్మతో పాటు ఆటల పోటీలు, నృత్యాలు, అన్ని కాంపిటీషన్స్ అన్నీ నిర్వహిస్తారు. పిల్లలకు మాత్రమే కాదు, లేడీస్ అందరికీ, జెంట్స్కి కూడా. బతుకమ్మ అంటే ఇక్కడ లేడీస్ మాత్రమే ఎంజాయ్ చేయాలని అలాంటిది ఏం లేదు. జెంట్స్కి కూడా గేమ్స్ నిర్వహిస్తారు. అందరినీ చాలా చక్కగా అందరూ జెంట్స్, లేడీస్, పిల్లలు, పెద్దలు మొత్తం అందరూ ఏజ్తో సంబంధం లేకుండా అందరూ చాలా చక్కగా ఎంజాయ్ చేస్తారు. అంతా ఎంజాయ్ చేసే విధంగా మమ్మల్ని కమిటీ సభ్యులు చాలా ఎంకరేజ్ చేస్తున్నారు. ఎవ్వరు కానీ డిసప్పాయింట్ అవ్వకుండా మంచిగా జరుపుకుంటాము. ఈ 9 రోజులు మాకు చాలా పండుగ లాగానే ఉంటుంది. ఈ 9 రోజుల పండుగ మాకు ఈ 1 ఇయర్ అంతా గుర్తుండిపోయే విధంగా ఉంటుంది. పడమటి నుండొచ్చే ఉయ్యాలో పాలవాన గురిసె ఉయ్యాలో, ఉత్తరం నుండొచ్చే ఉయ్యాలో గురిమివాన గురిసె ఉయ్యాలో, ఉత్తరం నుండొచ్చే ఉయ్యాలో గురిమివాన గురిసె ఉయ్యాలో, దక్షిణం నుండొచ్చే ఉయ్యాలో దండివాన గురిసె ఉయ్యాలో, దక్షిణం నుండొచ్చే ఉయ్యాలో దండివాన గురిసె ఉయ్యాలో, చాటంత మొగలాయ ఉయ్యాలో కట్టదెగిపాయ ఉయ్యాలో, చాటంత మొగలాయ ఉయ్యాలో కట్టదెగిపాయ ఉయ్యాలో, మోటంత మొగలాయ ఉయ్యాలో తెప్పదెగిపాయ ఉయ్యాలో, మోటంత మొగలాయ ఉయ్యాలో తెప్పదెగిపాయ ఉయ్యాలో, కట్ట మీద మైసు ఉయ్యాలో కట్ట నిలిపారాదు ఉయ్యాలో, కట్ట మీద మైసు ఉయ్యాలో కట్ట నిలిపారాదు ఉయ్యాలో, గొర్ల మందనిస్తా ఉయ్యాలో కట్ట నిలిపవమ్మ ఉయ్యాలో, గొర్ల మందనిస్తా ఉయ్యాలో కట్ట నిలిపవమ్మ ఉయ్యాలో, మీకున్న మందలు ఉయ్యాలో మాకు లేవా రాజా ఉయ్యాలో, మీకున్న మందలు ఉయ్యాలో మాకు లేవా రాజా ఉయ్యాలో, బర్ల మందలిస్తా ఉయ్యాలో కట్ట నిలిపవమ్మ ఉయ్యాలో, బర్ల మందలిస్తా ఉయ్యాలో కట్ట నిలిపవమ్మ ఉయ్యాలో, మీకున్న మందలు ఉయ్యాలో మాకు లేవా రాజా ఉయ్యాలో, మీకున్న మందలు ఉయ్యాలో మాకు లేవా రాజా ఉయ్యాలో, నీ పెద్ద కొడుకును ఉయ్యాలో ఇస్తావా ఓ రాజా ఉయ్యాలో, నీ పెద్ద కొడుకును ఉయ్యాలో ఇస్తావా ఓ రాజా ఉయ్యాలో, పెద్ద కొడుకునిస్తే ఉయ్యాలో పేరుకు ఎవ్వరు ఉయ్యాలో, పెద్ద కొడుకునిస్తే ఉయ్యాలో పేరుకు ఎవ్వరు ఉయ్యాలో, నీ నడిపి కొడుకును ఉయ్యాలో ఇస్తావా ఓ రాజా ఉయ్యాలో, నీ నడిపి కొడుకును ఉయ్యాలో ఇస్తావా ఓ రాజా ఉయ్యాలో, నడిపి కొడుకునిస్తే ఉయ్యాలో.
రాకీ హిల్స్ కాలనీలో ఎంగిలిపూల బతుకమ్మ మనం చూస్తున్నట్లయితే అసలు చాలా అద్భుతంగా చాలా చక్కగా ఎంతో ఘనంగా జరుపుకుంటున్నారు. ప్రతి సంవత్సరం ఇలాగే జరుపుకోవాలని మా సత్య న్యూస్ ద్వారా కోరుకుంటున్నాము. సత్య న్యూస్